మిత్రులారా నమస్కారం. నాకు ఒక పుట్టుకతో ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా ఉండొద్దు, మార్పు రావాలా. ఆ మార్పు కూడా సమాజ హితం కోసం ఉండాలి. అదే ఆలోచించిన. చాలామంది నా మిత్రులు మాట్లాడారు. ఎప్పుడు ప్రజలతోటి కూడా నేను కనెక్ట్ అయి ఉంటా. వాళ్ళు చెప్పింది ఒకటి నాకు మంచి అనిపించింది. ఏంటంటే తానాజీ పాటిల్ గారు, మీరు ప్రజల కోసం ఇంతగా కష్టపడుతున్నారు కదా, మీ వాయిస్ అన్లిమిటెడ్ స్ప్రెడ్ కావాలి, ప్రజల వరకు వెళ్ళిపోవాలి, దానికోసం మీరు ఇది చేయండి అని చాలామంది నాకు సజెస్ట్ చేసింది. ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయండి మీరు. అంటే నేను గతంలో ఒక 20 ఏండ్ల నుంచి నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా. నేను న్యాయం చేసిన జర్నలిజానికి. మామూలు పత్రిక పెట్టి ఒక రేంజ్లో తీసుకుపోయినా, ప్రజల వద్దకు వెళ్ళిపోయినా. ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఈనాడు కూడా పోలేని, ఈనాడు కూడా స్ప్రెడ్ కానిది, ఈనాడు కూడా పెద్ద పత్రికలు కూడా పోలేని స్థాయి లోపల గుడిసె వరకు కూడా తీసుకుపోయిన నా పత్రిక. అంటే గుడిసెలో ఉన్న ప్రజలు కూడా చదివారు. అట్లా ఏం చేసిన అంటే ఆ పత్రిక ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేసిన. వాళ్లకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద ఫైట్ చేసిన, గళం విప్పిన, సక్సెస్ అయినా. ఎవ్వరు అనుకోని విధంగా సక్సెస్ అయినా. ఇప్పుడు ప్రింట్ మీడియా కాలం చెల్లింది, డిజిటల్ మీడియా బాగా పాపులర్ అయింది. చాలామంది నా వెల్విషర్స్ అదే చెప్పారు, మీరు డిజిటల్ మీడియాలో వెళ్ళండి, ప్రజల కోసం కష్టపడండి, ప్రజల కోసమే మాట్లాడండి, ప్రజలకు మేలు జరగాల, అట్టడుగు స్థాయి ప్రజలకు మేలు జరగాల. చాలామంది చిన్న చిన్న సమస్యలతోటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది రాకుండా చూడాలంటే మీలాంటి వ్యక్తులు బాగా కష్టపడాలా, ప్రజల వద్దకు మీ వాయిస్ని పోవాలి అని అన్నారు. అదే ప్రజల మాట విని నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక బలమైన సంకల్పం వచ్చింది. దాని నుంచే ఉద్భవించింది, ఒక క్రియేట్ అయింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టే ఆలోచన నా ప్రజలు, నా వెల్విషర్స్ సజెస్ట్ చేయడంతో వచ్చింది. ఈ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చిన్న మొక్క ఉండొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో అది మహావృక్షం అవుతుంది. అది నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను ఏది చేసినా కూడా పక్కా ప్లానింగ్ తోటి, పక్కడబందీతో చేస్తా. దాంట్లో నా స్వార్థం ఏమీ ఉండదు. నేను క్లియర్గా చెప్తున్నా. నేను ఏదైనా చెయ్యాలా, చచ్చే వరకు ఏదైనా నలుగురికైనా నా నుంచి సహాయం పొందాలా అనే ఒక బలమైన కాన్సెప్ట్ ఉంటుంది నేను చేసే పని లోపల. నా ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, మీకు ఏ సమస్య ఉన్నా నా వాట్సాప్కి మీరు మెసేజ్ పంపండి. కానీ ఆ సమస్య వ్యక్తిగత కక్షలో ఉండొద్దు, కావాలని గొడవలు అవి అట్లాంటివి ఉండకూడదు. సమాజం కోసం మీరు ఏదైతే ఆలోచించారో అది సమాజానికి హితం కావాలి. అట్లాంటి దాని మీద నేను ఇమ్మీడియట్గా స్పందిస్తా. నా యూట్యూబ్ ఛానల్ ఏది అంటే, నేను కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్. ఇది ప్రతి ఒక్కరికి చెప్పండి. మీ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రజల నుంచి ఏమి కోరుకోను, మార్పు చెందాలనేది ఒక్కటే కోరుకుంటా. మీరు అందరూ బాగుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కూడా బాగున్నారు, కానీ చిన్న చిన్న సమస్యలతోటే ఇబ్బంది పడుతూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కూడా. కొన్ని మీకు తెలియని విషయాల లోపల ఈ లోకల్ నాయకులు
ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది కాకూడదు అనేదే నేను సమాజాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో నేను ఈ మీడియా ఫీల్డ్ లోపల ఉన్నా. నా ఛానల్ ఏదైతే వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఉందో మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి చూడమని చెప్పండి. చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో పోతే యూట్యూబ్లో వెళ్తే వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ అని టైప్ చేయగానే వచ్చేస్తుంది. అది చూడండి. చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.